వెల్కమ్ బ్యాక్. మెదక్ జిల్లాలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ పాటుపడతానని పేర్కొన్నారు. జిల్లాలో విద్య వైద్య రంగాన్ని మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగానే రామాయంపేటలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత 10 ఏళ్లుగా మెదక్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లా అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నానని మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు. నిన్ననే పట్టణానికి దాదాపు 84 కోట్లు, మొన్న 18 కోట్లు, దానికన్నా ముందు చర్చికి 30 కోట్లు, ఏడుపాయల అమ్మవారి ఆలయానికి 35 కోట్లు, మరి అదే విధంగా మరి TUFIDC ద్వారా 34 కోట్లు. ఇలా బ్రహ్మాండంగా 100 కోట్లతోటి ఇవాళ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. వేరేలాగా ఏదో మాయమాటలు చెప్పే అవసరం లేదు. రేపేం ఎన్నికలు లేవు. ఏదున్నా ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఒకటేలాగా పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, ఏదున్నా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ వారికి మా పూర్తి సహాయ సహకారం అండదండలు ఉంటాయని చెప్పి కూడా మీ అందరు కూడా ఇంకొకసారి ఈ వేదిక ద్వారా మరి పాటిస్తూ, ఏదున్నా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం, మెదక్ పట్టణ అభివృద్ధి కోసం పనిచేస్తాం, మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి మరి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మాటిస్తూ, ఇదే కాదు మరి